వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము మినప్పప్పు చట్నీ చేసుకుందామండి. మినప్పప్పు చట్నీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్కడికైనా టూర్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ మినప్పప్పు చట్నీ వాటర్ లేకుండా చేసుకొని పోతే టూర్లో కూడా ఇది అప్పటికప్పటికి మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తినచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, టమాటాలు, ఆనియన్. ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టమాటాలు, చింతపండు కూడా చిన్న చిన్నగా ఒలిచి పెట్టుకోవాలండి. పీసులు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మినప్పప్పు వేపుకోవాలండి. మినప్పప్పు మంచి రెడ్గా వేగేంత వరకు వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి మినప్పప్పు వేగితే, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఆ విధంగా వేగేటట్టు చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మినప్పప్పు తీసి పక్కకు పెట్టుకుందాము. ఇదంతా కూడా ఒక బౌల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మళ్ళీ కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం మిరపకాయలు వేయించుకుందాము. ఇప్పుడు ముందుగా ధనియాలు 1.5 చెంచా ధనియాలు వేసుకోండి. 1/2 చెంచా జీలకర్ర, ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు ఎండుమిర్చి 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. వీటిని బాగా వేపుకోవాలి. సన్న మంట మీద పెట్టి మాత్రం వేపండి, లేదంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపలి గింజ అనేది వేగదు. సన్న మంట మీద పెట్టి వేపుకుంటే మిరపకాయలు బాగా వేగుతాయండి. ఇవి కూడా బాగా వేపేసుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలి. ఇవి చల్లారేలోపు త్వరగా చల్లారిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 2 టమాటాలు తీసుకొని సరిపోతాయండి, ఎక్కువ టమాటా కూడా పట్టదు. టేస్ట్ గురించి అండి ఇది. ఈ టమాటా ముక్కలు కూడా సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసేసి సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఈ టమాటా కొంచెం మెత్తబడాలండి. టమాటా కొంచెం మెత్తబడేటప్పుడు కొంచెం చింతపండు, మేము కొంచెం పులుపు తక్కువ తింటాం కాబట్టి చింతపండు తక్కువే వేసుకుంటున్నామండి. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసి మనం మిక్సీలో వేసుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, దీంట్లో సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం బాగా వేగింది, బాగా మెదిగిందండి. సరే, ఇది బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు మనం చల్లార్చిన టమాటా, చింతపండు గుజ్జు అది కూడా ఇందులో వేసేసి ఒక తిప్పుకోవాలండి. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు మినప్పప్పు వేపి పెట్టుకునే మినప్పప్పు మొత్తం కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంతకంటే మెత్తగా పట్టద్దండి, పప్పులుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అది కూడా వేసి ఒక తిప్పేసుకోవాలండి. మినప్పప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.